ఆ సాహిద్ అనే వ్యక్తి మన ప్లాన్స్ అన్ని లీడ్ చేస్తున్నాడని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అతను పట్టుకొని విచారిస్తే కనుక మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడిని ఇప్పుడే పట్టుకుంటాను. డిపార్ట్మెంట్ పనిచేస్తూ డిపార్ట్మెంట్ మోసం చేస్తావా? పని అయిపోయింది. సలీం గాడు ఎక్కడా? నాకేం తెలియదు సార్. నీ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నిన్ను కాల్ చేసి చంపిన అడిగే దిక్కులేరు. నిజం చెప్పకపోతే చస్తావురా. సరే సార్, చెప్తావా లేదా? లోపలే సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. ఇగో చెప్పరా, ఎక్కడ్రా వాడు? బిల్డింగ్ లోనే ఉన్నారు సార్. అదా సార్ వద్దు సార్, వద్దు. దేశద్రోహి. బాంబులు పెడతావురా? బాంబులు పెట్టరా? ఇప్పుడు పెట్టు. ఎక్కడ పెడతావురా? పెట్టో పెట్టరా? పెట్టో పెట్టో. మన వాడిని ఎవరు చంపారు? కొత్తగా వచ్చిన ఏసీపీ శివరామకృష్ణ మన వాళ్ళని వెంటాడి చంపారు. మన వాడిని చంపుతుంటే మీరందరూ ఏం పీకుతున్నారు? సిగ్గులేదా మీ అందరికీ? తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ వాడు వెంటాడి చంపేశాడు. వాడిని తయారు చేయడానికి నేను ఎంత కష్టపడానో తెలుసా? ఈ రోజు నుంచి మీరు వాడిని వెంటాడండి. వాడు బ్రతికుండడానికి వీల్లేదు. అర్థమైందా? నా రీసెర్చ్ పూర్తయింది. నా ఫార్ములాని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. మీ బ్లెస్సింగ్ కోసం వచ్చాను గురుగారు. ఓ కంగ్రాచులేషన్స్ అయ్యా, ఎంత గొప్ప మంచి పని చేసావు. 10 మందికి ఉపయోగపడి ఎంత మందుతో కనిపెట్టావు. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానే. చూసావా, నీ చేతిలో పెరిగిన అనాథ బిడ్డ ఎంత బాగా బ్రహ్మాండంగా గొప్ప సైంటిస్ట్ అయి 10 మంది ప్రాణాలు కాపాడే మందులు కనిపెట్టాడు. అమ్మ ఎంకరేజ్మెంటే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఇదంతా అదేం కాదురా, అంతా నీ పట్టుదల వల్లే నువ్వు ఇంత వాడివయ్యావు. నా మీద అభిమానంతో అలా చెప్తున్నాడు. అవును, తప్పకుండా ఇలాంటి అనాథ పిల్లలు మనందరం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో, ఎంత ప్రతిభ ఉందో మనకు తెలియదు. గొప్ప వ్యక్తులుగా మాట్లాడారు. పదని భోజనం చేసి పెడదాం. సంగీత, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. ఓకే డియర్. ఇంతకంటే మంచి టైం దొరకదు. ఎలాగైనా ఫార్ములా కొట్టేయాలి. దీంతో నా పని కంప్లీట్ అవుతుంది. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, నా పెన్ డ్రైవ్ ఇస్తారా? నా ఫార్ములా పెన్ డ్రైవ్. ఏ పెన్ డ్రైవ్? సంగీత, నా పెన్ డ్రైవ్ ఇచ్చే. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నా పెన్ డ్రైవ్ ఎందుకు తీసుకున్నావు? పెన్ డ్రైవ్ ఏంటి? నీ దగ్గర ఉందని నాకు బాగా తెలుసు. ఇచ్చే. ఇస్తావా? నన్నే తీసుకోమంటావా? నేనే ఇస్తాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఇటివ్వు. ఏంటి, ఎందుకు తీసుకున్నావు? ఊరికే జోక్ నిన్ను. అంత సీరియస్ అవుతావేంటి? సరే బాయ్. సంగీత, నువ్వు కాదే బాధపడాల్సింది.
నేను బాధపడాలి? స్వచ్ఛతకి మారు పేరు ఆడది అంటారు. అలాంటి వాళ్ళకి నీలాంటి ఆడది తగిలుండదు. ఎందుకు చేసావు ఈ పని అని నిన్ను అడగదలుచుకోలేదు. నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? నేను చిన్నప్పుడే నా కన్న తల్లి అనురాగానికి దూరం అయ్యాను. ఆ తర్వాత ఒక చల్లని తల్లి నీడలో పెరిగాను. నిజంగా ఆ దేవుడికి నా మీద దయలేదు. అందుకే నన్ను ఒక అనాథలా పుట్టించాడు. మళ్ళీ నేను అనాథనయ్యాను. ఒక విషయం తెలుసా నీకు సంగీత? నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఇప్పుడు చెప్తున్నాను, విను. ఆ అవసరం ఇప్పుడు వచ్చింది. నువ్వు తెలుసుకోవాలి. మాది ధవళేశ్వరం అనే గ్రామం. మా నాన్న ఒక చిన్న రైతు. మాదొక మధ్యతరగతి కుటుంబం. వరదల వల్ల, తుఫాను వల్ల మా పంటలన్నీ నాశనం అయిపోయాయి. మా నాన్న చేసిన అప్పులేమీ తీరక ఒత్తిడి ఎక్కువైపోయి ఇల్లు గడవడం కష్టమైపోయింది. ఈలోగా మా ఊర్లో తెలియని రోగాలు విజృంభించాయి. చాలా మంది చనిపోయారు. దాంట్లో మా అమ్మ నాన్న కూడా చనిపోయారు. నేను ఒంటరి వాడిని అయిపోయాను. మా నాన్న చేసిన అప్పులకి మా ఇల్లు పొలం మొత్తం పోయాయి. తెలిసిన వాళ్ళు కూడా తెలివిగా తప్పించుకున్నారు. నేను ఒక్కనే ఏకాకిని అయిపోయాను. తిండి తిప్పడు లేక ఎక్కడెక్కడో తిరిగాను. అలాగే గల్లీలో ఉన్న అనాథులతో కలిసి నేను ఒక అనాథనయ్యాను. మేమందరం కలిసి రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళం. అప్పుడు ఒక అమూర్తమూర్తి మమ్మల్ని ఆదరించి మా అందరికీ ఆశ్రయం కల్పించారు. చదువుపైన నాకున్న శ్రద్ధను చూసి నన్ను చేరదీసి ఇంత వాణి చేసింది తెలుసా? మేము మొత్తం 10 మందివి. దాంట్లో 2 ఆడపిల్లలు. దాంట్లో 5 మిస్ అయిపోయారు. ఎప్పటికైనా సరే తప్పిపోయిన మా వాళ్ళందరూ కలుస్తారని గట్టి నమ్మకం నాకుంది. ఇంకా నేను స్వైన్ ఫ్లూ మెడిసిన్ కలుపుకోవడానికి కారణం ఏంటంటే మా ఇంటి పక్కన ఒక చిన్న పాప స్వైన్ ఫ్లూతో చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు పడే ఆవేదనని నేను చూసి తట్టుకోలేక చెలించిపోయాను. అప్పుడు నేను స్వైన్ ఫ్లూ మెడిసిన్ తయారు చేయాలనుకున్నాను. నేను ఒక పెద్ద సైంటిస్ట్ కావాలని నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఆ దృఢ సంకల్పంతోనే అకుంఠిత దీక్షతో నా ధ్యేయం నెరవేర్చుకున్నాను. మన ప్రేమ కన్నా నీకు ఫార్ములా ముఖ్యమే అనుకుంటే ఇదిగో ఇది తీసుకొని వెళ్ళు. గుడ్ బై. I'm sorry. చూడమ్మా, ఈ ప్రేమలు పెళ్లిళ్ళు అన్ని కూడా లైఫ్లో ఒక మంచి ప్లేస్కి వచ్చిన తర్వాత చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. నువ్వు సింగర్గా ఒక గోల్ పెట్టుకున్నావు. అలాగే నాగేంద్ర కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఇక అతను మారడు. నేను అతనితో మాట్లాడటం జరిగింది. అలాగే నువ్వు కూడా మనం అంటే ఏంటో నిరూపించుకున్న తర్వాతే మనకు నచ్చినట్టు చేసుకోవాలి. అందువల్ల నువ్వు కూడా తప్పకుండా నువ్వు అనుకున్న గోల్ను రీచ్ చేయమ్మా. ఆ తర్వాత పెద్దవాళ్ళు నీకు నచ్చి నీ మనసుకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తారు. అలాగే మీ అందరూ కూడా అతన్ని స్ఫూర్తి తీసుకుని మీ రంగాల్లో ఎదిగి మీ అందరి దృష్టిలో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి దృష్టిలో నాగేంద్ర ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ జరిగేవి కావు. కాబట్టి ముందు మన కాన్సన్ట్రేషన్ చేసిన వృత్తుల్లో మనం ఏం చేసి అలాగే ఎలా పైకి రావాలో, ఎలా మన లక్ష్యాన్ని సాధించాలో అలా తీసుకుంటే మీరు తప్పకుండా పైకి వస్తారు. మీ కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారు, మన ఆశ్రమానికి మంచి తీసుకొస్తారు, మన దేశానికి మంచి తీసుకొస్తారు. అందరికీ మంచి పేరు వస్తుంది. మిమ్మల్ని అప్పుడు మేము అందరం చూసి గర్వంగా ఫీల్ అవుతాం. కాబట్టి తప్పకుండా నా అభిప్రాయాన్ని బాగా అర్థం చేసుకుని అలా మీ రంగాల్లో మీరు పైకి వస్తారని నాకు ప్రామిస్ చేయాలి. ఓకే? తప్పకుండా గురువు ప్రామిస్ చేయాలి. వెరీ గుడ్. టైం ఎంత అయింది? ఈవినింగ్ 5 అయిందిరా. రే వంశీ, అయినా ఎందుకురా? ఏం లేదురా, నాగవరం వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. మనం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒకసారి కాల్ చేసి చూడు.
ఎవరు